ప్రైజ్ ది లార్డ్. రూతు గ్రంథం 3వ అధ్యాయము 11వ వాక్యాన్ని మనం చదువుకుందాము. కాబట్టి నా కుమారి, భయపడకుము, నీవు చెప్పినదంతయు నీకు చేసేదను. ప్రియ దేవుని బిడ్డలారా, రూతు అనే తల్లి భర్తను కోల్పోయి తినుటకు ఆహారం లేక దీనస్థితిలో బోయేజును ఆశ్రయించింది. తనకు కలిగిన ఇరుకు, ఇబ్బంది, సమస్యలన్నీ కూడా బోయేజుకు చెప్పుకున్నది. ఆమె చెప్పుకున్నదంతయు చేస్తాడు. ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, ఈ దినమందు నీ కుటుంబంలో, నీ వ్యక్తిగత జీవితంలో నీకు సంభవించిన ప్రతిదీ కూడా నీవు దేవునికి చెప్పగలిగితే నీవు చెప్పినదంతా దేవుడు చేయబోతూ ఉన్నాడు. ఈ దినాలలో కొంతమంది మనుషులు అవసరత కలిగి ఉన్న, ఆపద వచ్చిన, ఇరుకు, ఇబ్బంది కలిగిన, వారికి ఏది సంభవించినా కానీ మనుషులకు చెప్పుకుంటున్నారు. దాని వలన విలువ పోయి సిగ్గుపడే పరిస్థితులు ఎదురవుతూ ఉన్నాయి. యేసుక్రీస్తుని వెంబడిస్తున్న మనము మనుషులకు చెప్పుకోకుండా మన ప్రతి పరిస్థితిని కూడా ఆయనకి చెప్పగలిగితే ఆయన ఉన్నాడు, ఆయన వింటాడు, ఆయన చెప్పినది చేస్తాడు. ఈ మాటలు వింటున్న నీ జీవితంలో, నీ జీవనోపాధి విషయంలో ఒడిదుడుకులు ఉండి ఇబ్బందికరమైన పరిస్థితులను ఎదుర్కొంటూ ఉన్నావా? నీ దేహంలో కలిగిన అనారోగ్యాన్ని బట్టి బాధపడుతూ ఉన్నావా? నీవు దేవునికి చెప్పాలి. కుటుంబంలో అప్పుల సమస్యలు కానీ, ఆర్థిక సమస్యలను బట్టి నలిగిపోతూ, కృంగిపోతూ ఉన్నావా? నీవు దేవునికి చెప్పే వ్యక్తివిగా ఉండాలి. పిల్లల భవిష్యత్తు గురించి, వారి వివాహాల గురించి బాధపడుతున్నావా? నువ్వు దేవునికి చెప్పే వ్యక్తివిగా ఉండాలి. ఆత్మీయ జీవితంలో ఎదగక బలహీనుడివై దేవుడు ఆశించిన, దేవుడు కోరుకున్న భక్తి చేయలేకపోతున్నావా? నీ ఆత్మీయ విషయాన్ని దేవునికి చెప్పాలి. వివాహమై సంతానం లేమి చేత బాధపడుతూ ఉన్నారా? దేవునికి చెప్పాలి. ఇలాగున అది అవసరత అయినా, అక్కర అయినా, ప్రతికూలత అయినా, ప్రతి విషయము కూడా దేవునికి చెప్పగలిగితే ఆయన ప్రార్థన ఆలకించువాడు గనుక, తన కనుదృష్టి తన బిడ్డల మీద ఎల్లప్పుడూ ఉంటుంది కనుక నీవు చెప్పినదంతయు ఆయన ఒక దినమందు నెరవేరుస్తాడు. నీ జీవితంలో కార్యాలు చేస్తాడు. బైబిల్ గ్రంథంలో కొంతమంది భక్తులు వారి వారి పరిస్థితులను బట్టి ఎదురైన ఆ సందర్భాలలో దేవునికి చెప్పుకున్నప్పుడు వారికున్న సమస్యలన్నింటిలో నుండి విడిపించారు. వారి అవసరతలు తీర్చారు. మనుషుల మీద జయమను గురించి ఉన్నారు, శత్రువుల మీద జయమను గురించి ఉన్నారు. వారి జీవితాలలో వారు కోరిన రేవుకు దేవుడు వారిని నడిపించి ఉన్నారు. నీ విషయాలన్నీ దేవునికి చెప్పగలిగితే నీవు చెప్పినదంతా దేవుడు చేయునుగాక.